హాయ్ దిస్ రాజ్ కిరణ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ లైఫ్ విత్ ట్రావెల్ టేల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఆల్మోస్ట్ అరకు వ్లాగ్స్ అయిపోయాక ఇదే వ్లాగింగ్ చేయడము. సో ఆల్రెడీ టైటిల్ చూసారు కదా, మేము చెన్నై అయితే వెళ్తున్నాము. ఒక 3 to 4 days ట్రిప్. సో చెన్నై ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది ఫర్దర్గా మీకు చూపిస్తాను. సో నా బ్యాక్ సైడ్ అయితే సురేష్ ఉన్నారు. ఈయన ఊటీ వ్లాగ్స్లో మీకు కనిపిస్తారు. సార్ హాయ్ చెప్పండి. ఇంకా ఇంకొక 3-4 ఫ్రెండ్స్ అయితే యాడ్ అవుతున్నారు. ఇంకొక 2 రావాల్సింది ఉంది. ఇక్కడ నుంచి కాకినాడ నుంచి అయితే మేము ఒక 4 members బయలుదేరుతున్నాము. అండ్ ఇంకొక అతను వంశీ, తనకి మాతో రావడం కుదరట్లేదు. తనైతే డైరెక్ట్ చెన్నై వచ్చేస్తాడు. ఒక 2 days తర్వాత మమ్మల్ని జాయిన్ అవుతాడు. అండ్ ఈ కంటిన్యూషన్ వ్లాగ్లో మీకు అసలు చెన్నై ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది చూపిస్తాను. సో మా ప్యాకింగ్ అదంతా అయిపోయింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1:45 అయింది. 2:40 కల్లా మా ట్రైన్. అండ్ కంటిన్యూషన్ మీకు చూపిస్తా. ఇంకా ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాము, చెన్నైలో ఏంటి అంటే చిన్న వర్క్ ఉంది. సో ఆ వర్క్ చూసుకొని ఇంకొక 2 days ఎక్స్ప్లోర్ చేద్దామని చూస్తున్నాము. సో చూడండి, ఎంజాయ్ చేయండి మా చెన్నై టూర్ అది ఎలా ఉంటుందో. సో ఫైనలీ చెన్నైలో అయితే దిగిపోయాము. అండ్ మేము స్టేషన్లో దిగిన తర్వాత అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఇంక బయటకు వచ్చేసాము. సో యాక్చువల్గా చెన్నై వచ్చిన పర్పస్ ఏంటంటే మా కెమెరాస్ అవి సర్వీసెస్ ఉన్నాయి. వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో అందరం కెమెరా సర్వీసెస్ చేయించుకుందామని చెప్పేసి వచ్చాము. అండ్ మేము వచ్చేసి స్ప్లిట్ అయిపోయాము, 2 చొప్పున. ఒక 2 ఫస్ట్ ఫ్లోర్ సార్, ఫస్ట్ ఫ్లోర్. ఒక 2 members ఏమో ఒక కెమెరా సర్వీస్ సెంటర్కి వచ్చాము. అండ్ ఇంకొక 2 members వేరే ప్లేస్కి వెళ్ళారు, వేరే కెమెరాస్ తీసుకుని. మేమైతే ప్రజెంట్ నికాన్ సర్వీస్ సెంటర్లో ఉన్నాము. ఇది వచ్చేసి మనకి పురసైవాక్కం అని ఆల్మోస్ట్ ఎగ్మోర్ నుంచి ఒక 3 to 4 kilometers ఉంటుంది. సో ఇక్కడ మేము సర్వీసెస్ చేంజ్ చేసి ఇంకా మళ్ళీ వాళ్ళని కలిసి వేరే ప్లేస్కి వెళ్ళాలి. ప్రిన్స్ మేనర్ అని చెప్పేసి టవర్స్ ఉన్నాయి, ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. సర్వీసెస్ చేంజ్ చేసి రిటర్న్ అవుతాం. టెన్కి ఓపెన్ అంట. ఇంకా షట్టర్స్ కూడా ఓపెన్ చేయలేదు. సో మేము ఇంకొక 10-15 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. ఇంకొక 10 అవ్వడానికి ఒక 10 minutes ఉంది. సో ఇక్కడైతే మాకు ఒక 2 cameras ఉన్నాయి. 2 cameras సర్వీస్ చేంజ్ చేసి మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. చూడాలి ఎంత టైం పడుతుందో. ఇన్ కేస్ వెయిటింగ్ ఉంటుంది, ఈవినింగ్ అయిపోతుంది అంటే మేమైతే కెమెరాస్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. మళ్ళీ వచ్చి తీసుకుంటాము. సర్వీస్ సెంటర్ నికాన్ ఆథరైజ్డ్ కెమెరా సర్వీస్ సెంటర్. ఇంకా ప్రజెంట్ ఫుల్గా స్టాఫ్ ఎవరు లేరు. సో స్టాఫ్ ఎవరైతే ఇంకా రాలేదు. మేమైతే ఇంకొంతసేపు వెయిట్ చేయాలనుకుంటా. అండ్ ఎవరైనా ఇన్ కేసు చెన్నై వచ్చి నికాన్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో కెమెరా సర్వీసెస్ అవి చేయించుకోవాలనుకుంటే నేను ఈ లొకేషన్ మీకు డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్స్ లింక్ అది ఇస్తాను. అండ్ ఇది చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 3.5-4 kilometers ఉంటుందంతే. మేమైతే ఓలా ఆటో అయితే బుక్ చేసుకుని వచ్చాము. ఆల్మోస్ట్ ఆటో కూడా ఒక 85-90 రూపీస్ తీసుకున్నాడు అంతే.
సో మీరు కూడా ఇన్కేస్ ఎవరైనా ఫ్యూచర్లో నికాన్ సర్వీస్ సెంటర్ చెన్నై వచ్చి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో రిపేర్ చేయించుకుందాం అనుకుంటే మీరు ఈ ప్లేస్కి రావచ్చు. మేము ఇంతకుముందు ఆల్రెడీ 2-3 టైమ్స్ విజిట్ చేసాము. ఇది ఆల్మోస్ట్ మా 4th టైం అనుకుంటా. రెగ్యులర్గా వస్తాం మేమైతే. చెన్నై ఎప్పుడు సర్వీస్ సెంటర్స్కి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఇక్కడికి వచ్చినప్పుడు కెమెరా సర్వీసెస్ అయితే చేయిస్తుంటాం అనమాట. సో మాకు ఇక్కడ నికాన్ సర్వీస్ సెంటర్లో వర్క్ అయితే అయిపోయింది. అండ్ మేము ఇక్కడ నికాన్ సర్వీస్ సెంటర్ నుంచి ఇప్పుడు మా ఫ్రెండ్స్ని కలవడానికి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఆటోలో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట. చాలా బాగుంది కదా ఆర్కిటెక్చర్. అది యాక్చువల్గా రియల్లో కూడా మీరు స్టేషన్ బయట నుంచి వస్తే చాలా బాగుంటుంది బయట నుంచి. అండ్ మేము ఉన్న నికాన్ సర్వీస్ సెంటర్ నుంచి ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ అన్నానగర్ అనమాట. ఆల్మోస్ట్ మేము ఉన్న ప్లేస్కి 6 కిలోమీటర్స్ ఆటో తీసుకున్నాము. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగే మీకు సోనీ సర్వీస్ సెంటర్. ఇది ఈ సోనీ సర్వీస్ సెంటర్ ఆథరైజ్డ్ అనమాట. ఈ సర్వీస్ సెంటర్ పేరు కూడా క్లారిటీ సర్వీసెస్. మీరు ఎప్పుడైనా చెన్నై వస్తే ఇక్కడ విజిట్ చేయండి ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ కావాలి అనుకుంటే. ఇది సర్వీస్ సెంటర్ లోపల అనమాట. మా అలాగే ఫోటోగ్రాఫర్స్ కెమెరాస్ తీసుకుని వచ్చారు సర్వీస్ కోసం. అండ్ మా ఫ్రెండ్స్ని అయితే ఇక్కడ కలిసి అండ్ మేము ఇక్కడ కెమెరాస్ గురించి వెయిట్ చేస్తున్నాము ఏం చెప్తారని. సో మేము సోనీ సర్వీస్ సెంటర్లో కెమెరాస్ అయితే ఇచ్చేసాము సర్వీస్కి. అండ్ లంచ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా మధురై మెస్. ఇది ఒక రెస్టారెంట్ అండ్ ఇది అన్నానగర్లోనే ఉంది. ఇక్కడికి లంచ్ చేద్దామని వచ్చాము. ఫుడ్ అయితే బాగుంది. మీరు ఎప్పుడైనా అన్నానగర్ సైడ్ వస్తే ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది వచ్చేసి కోయంబేడు బస్ స్టాండ్ అనమాట. చెన్నై కోయంబేడు బస్ స్టాండ్. మేము ఇప్పుడు చెన్నై కోయంబేడు బస్ స్టాండ్ నుంచి కాంచీపురం వెళ్తున్నాము. కాంచీపురం వచ్చేసి ఇక్కడికి చెన్నై నుంచి ఒక 70 కిలోమీటర్స్ అనమాట. సో కెమెరా సర్వీసెస్కి ఇచ్చాం కదా, ఎలాగో 1-2 డేస్ టైం పడుతుంది అన్నారు. అండ్ మేమైతే ఈ లోపున కాంచీ వెళ్దాము అని చెప్పేసి ఇంకా ఈవినింగే వెళ్ళిపోదామని స్టార్ట్ అవుతున్నాము. అండ్ బై నైట్ కల్లా రీచ్ అయిపోతాము, 70 కిలోమీటర్సే కాబట్టి. అండ్ వెళ్ళి ఇంకా మేము రెస్ట్ తీసుకుంటాము. మార్నింగ్ నుంచి చాలా టైర్డ్ అయిపోయాము. సో ఇంకా వెళ్ళి అక్కడ ఏదైనా డిన్నర్ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాము. సో మేము హోటల్కి అయితే చెక్ ఇన్ అయిపోయాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ గాయత్రి స్టే హోటల్ పేరు. సో ఈ హోటల్ వచ్చేసి ఆల్మోస్ట్ కంచీపురం బస్ కాంప్లెక్స్ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ హోటల్కి పక్కనే శ్రీ సర్వణబాల అని చెప్పేసి ఒక హోటల్ కూడా ఉంది, అంటే రెస్టారెంట్ అనమాట. మేము డిన్నర్ అయితే ఇక్కడే చేసేసాము. సో ఇక మీకు ఒకసారి లోపల హోటల్ చూపించేస్తాను. అండ్ మార్నింగే మేము కంచిలో ఉన్న టెంపుల్స్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో ఇది హోటల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట బిల్డింగ్కి. ఇది వచ్చేసి రోడ్డు మీదకే ఉంటుంది, మీరు అసలు లొకేషన్ ఐడెంటిఫై అవ్వడానికి కష్టపడక్కర్లేదు. అండ్ ఇది వచ్చేసి ఆ రెస్టారెంట్ పక్కనే చెప్పాను కదా. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన వెంటనే మీకు స్టార్టింగ్లోనే రిసెప్షన్ ఏరియా ఉంటుంది. ఇదంతా రిసెప్షన్ ఏరియా. అండ్ హోటల్ స్టాఫ్ కూడా చాలా పొలైట్గా, చాలా ఫ్రెండ్లీగా రెస్పాన్స్ ఇచ్చారు. మేము ఏం అడిగినా సరే, టెంపుల్స్ గురించి అడిగినా, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీళ్ళు చాలా బాగా ఆన్సర్ చేశారు. సో ఇదంతా రిసెప్షన్ ఏరియా నుంచి రూమ్ వరకు వాక్వే. అంటే మా రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాము, ఎందుకంటే 4 మెంబర్స్ కలిపి ఒకే సింగిల్ రూమ్ తీసుకున్నాము. బట్ ఇది డబుల్ బెడ్రూమ్ చూసారు కదా, బాగుంది. స్టాఫ్ అది కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు, నీట్గా క్లీన్గా. అండ్ మాకు ఈ రూమ్ వచ్చేసి 2300కి పెర్ నైట్ దొరికింది. వేరే హోటల్స్లో ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది 4 మెంబర్స్కి సింగిల్ రూమ్ అంటే. అండ్ ఈ హోటల్లో చూడండి, ఈ రూమ్లో డబుల్ బెడ్రూమ్కి డబుల్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు, చాలా బాగా అనిపించింది మాకు. అండ్ ఈ రూమ్ కూడా ఏసీ రూము. సో చూసారు కదా, ఇది మా ఫస్ట్ డే చెన్నైలో. అండ్ ఆల్రెడీ చెన్నై నుంచి కాంచీపురం అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 10 అయిపోయింది. మార్నింగ్ నుంచి బాగా టైర్డ్ అయిపోయాము, ఎందుకంటే కెమెరా సర్వీసింగ్కి ఒక 2-3 ప్లేసెస్ తిరగడం వల్ల. అండ్ ఆల్మోస్ట్ అన్ని కెమెరాస్ అయితే అయిపోయాయి. ఇంకొక 2-3 కెమెరాస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి, ఒక 1-2 డేస్లో ఇస్తానని చెప్పారు. అండ్
ఈ రోజు మొత్తం అంతా ఇంకా ఓన్లీ ట్రావెల్తో సరిపోయింది కదా, ఇంకా మేము వచ్చేసి ఇంకా ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటాము. ఎందుకంటే మార్నింగే మాకు కాంచీపురంలో టెంపుల్స్ విజిట్ చేద్దామని పెట్టుకున్నాము. మార్నింగే మేబీ అరౌండ్ 5-6 కల్లా వెళ్ళిపోతాము బయటికి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే మొత్తం కంప్లీట్గా ఓన్లీ కాంచీపురంలో మేము ఏ టెంపుల్స్ ఎక్స్ప్లోర్ చేసాము అనే దాని గురించే ఉంటుంది. సో ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో టెంపుల్స్ గురించి మా డే 2 ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరైతే చూస్తారు. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.